జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ ఓటింగ్ కరెక్ట్ గా మీరు ఈ ఒక నెల క్రితం డిస్కస్ చేసినప్పుడు ఓట్ షేరింగ్ అవుతుందా అనే అంశంగా చర్చ పెట్టారు. అది పర్ఫెక్ట్ గా జరిగింది కాబట్టి మాకు నమ్మకం పెరిగింది. దాంతో మూడు కుటుంబ సభ్యులు అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. మేము కొన్ని మొదట్లో మేము మనం డిస్కస్ చేసినప్పుడు తడబడాయించిన సమస్యలు పరిష్కారం అయ్యాయి. సో ఎప్పుడైతే ఓట్లు సాలిడ్ గా జనసేన కానీ, బీజేపీ కానీ, తెలుగుదేశం కానీ ట్రాన్స్ఫర్ అవడంతో పాటు ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చేయలేకుండా అడ్డుకట్టగలిగి సక్సెస్ అయ్యామని అనుకుంటున్నాం. అందుకే ఈ రోజు ఇతర రాష్ట్రాల నుంచి ఐపీఎల్ కానీ, ఇతర దేశాల నుంచి కానీ, ప్రభుత్వ అధికారులు కానీ, ఎంప్లాయీస్ కానీ చూడండి, మీరు గమనిస్తే పోస్టల్ బ్యాలెట్ లో ఆల్మోస్ట్ వాళ్ళు రిజల్ట్ వాళ్ళే బయట చెప్పేస్తున్నారు. అంతా భారీ ఎత్తున వ్యతిరేకత ఉందనే విషయాన్ని రాష్ట్రం గమనించింది. ఈ రోజు రాష్ట్ర అవసరాల దృష్ట్యా, బాగు దృష్ట్యా ఓటర్లు సరైన నిర్ణయం తీసుకున్నారు. జూన్ 4వ తారీఖున మంచి ఫలితాలు కూటమికి వస్తున్నాయని ఆశ ఉంది. ఆల్రెడీ బీజేపీ నాయకులు మోడీ గారు కూడా కంగ్రాచులేట్ చేశారని లేదా పేపర్లు చూశాను. అది కరెక్ట్ గా నాకు తెలియదు, పేపర్లో కూడా వచ్చింది. సో దీన్ని దృష్టిలో పెట్టుకుంటే కింది స్థాయిలో మాట్లాడేటప్పుడు, ఓటర్లతో మాట్లాడేటప్పుడు చాలా మంది గతంలో బయటపడేవారు, మేము పలానా పార్టీకి వేసాం, పలానా పార్టీకి వేసాం. ఇప్పుడు రాయలసీమ ఓటర్లు రాయలసీమకి ఏం చేశారు, వాళ్ళ మధ్యాహ్నానికి ఏం చేశారు, అలాగే ఉత్తరాంధ్రకి ఏం చేశారు అని గతంలో డిబేట్ చేసేసారు. ఇప్పుడు అలా కాదు, మొత్తం ఆంధ్ర రాష్ట్రానికి ఏం చేశారు, ఆంధ్ర రాష్ట్రం బాగుందా, రేపు దెబ్బతిందా, అప్పులు పాలైంది, అనేక అంశాలపైన ఓటర్లు నిశ్శబ్దం చూపించారు. ఆ నిశ్శబ్దం ఎలా ఉందంటే కసితో ఇంత పెద్దగా ఓట్లు వేసేయడం అనేది అది ప్రభుత్వ వ్యతిరేక ఓటుగానే మేము భావిస్తున్నాం. సో ఈ భారీ ఓటింగ్ అనేది కూటమికి అనుకూలం. సక్సెస్ఫుల్ గా రేపు గవర్నమెంట్ ఫామ్ చేయడానికి మాకు నమ్మకాన్ని ఇచ్చాయి. మా అభ్యర్థులు కూడా ఆల్మోస్ట్ ఆల్ కింది స్థాయిలో ఆత్మీయ సదస్సు జరిగిన ముందు కూడా కొంచెం కన్ఫ్యూషన్ ఉంది. ఈ మధ్య కాలంలో సమీక్ష అని జరిపారు మా పార్టీ నాయకులు కూడా. ఆల్మోస్ట్ ఆల్ అన్ని కాన్స్టిట్యూన్సీలు జరుగుతున్నాయి, కొన్ని జరిగాయి. మా తిరుపతిలో కూడా ఏంటంటే విభేదాలు, అంశాలను పరిగణలోకి తీసుకున్నప్పుడు మొదట్లో బాధపడ్డారు. ఇప్పుడు వచ్చిన తర్వాత లేదు, మన రాష్ట్రాన్ని, మన కాన్స్టిట్యూన్సీని మనం డెవలప్ చేసుకోవాలి, ఖచ్చితంగా ఈ దుర్మార్గ ప్రభుత్వం ఓడించాలని చాలా మంచి రిజల్ట్ చెప్పారు. 2, 3, 4 అలా వేలలో వచ్చే సంఖ్యల కన్నా 10-15,000 మెజార్టీతో వచ్చే ఆశలు ఎక్కువ కనబడుతున్నాయి. ఒకప్పుడు 1000 గెలుస్తారా, 3000 గెలుస్తారా, 5000 గెలుస్తారా అనేటప్పుడు ఆలోచించేవాడు. దాదాపు ఒక 60-70 లక్షల ఓట్లు మాకు తెలిసే జనసేన నుంచి జగన్మోహన్ రెడ్డి పార్టీని మైనస్ అయింది. ఇవన్నీ కూడా పూర్తిగా కుటుంబం పడ్డాయనేది నమ్మకం కలిగింది. 2 సక్సెస్ఫుల్ గా మోడీ గారి మీటింగ్, మా మీటింగ్, కుటుంబ మీటింగ్ కూడా సక్సెస్ అయ్యి ప్రజలు కూడా మంచి ఉత్సాహంతో, జోష్ తో చెప్పారు. ఇప్పుడు రాష్ట్ర పరిస్థితులు కూడా చూసినప్పుడు ఎల్లర్లు, గొడవలు, రెండు కూడా సమీక్ష చేసి నిర్ణయం చేసి అందరికీ బాగుండేది. రాష్ట్రం చాలా పరిస్థితిలో ఉంది.